హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీకే బాగా చదవండి మిత్రమా. జీకే కూడా ఒక పరిమితి లోపు మాత్రమే, అంటే హైకోర్టుకి ఏ విధంగా చదవాలి, హైకోర్టుకి ఎంత చదివితే సరిపోతుంది, హైకోర్టు పరిధి ఎంత అనేది మీరు కనుక తెలుసుకుంటే జీకేలో మంచి బాగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఏమడిగాడంటే, భారతదేశంలో తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేసేటటువంటి మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదని అడిగాడు. అంటే కోస్తా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేసేటటువంటి లేదా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇప్పుడు గతంలో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, మరి ఇదే టాపిక్ నుంచి ఈ సంవత్సరం ఏం అడగచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్లు ప్రయాణిస్తున్నాయని అడగచ్చు. 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్నటువంటి ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని మార్చేటటువంటి కారిడార్ ఏది? విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. భారతదేశంలో ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు? 11. ఆ 11లో 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తాయి. ఇటువంటివి అంటే ఒక ప్రశ్న గతంలో ఇచ్చాడని అంటే దాని సరౌండింగ్ ఏమడగచ్చు అనేది ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా మనకు డెఫినెట్గా మన ఆన్సర్ చేయగలం. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఇంతకు ముందు క్లాస్ మీకు రాష్ట్రాలు, పండుగలు, అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏ ప్రశ్న అడిగే ఛాన్సెస్ ఉంది, అదేవిధంగా మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల మరియు సూక్ష్మ అనే 2 అర్థశాస్త్రాలకు సంబంధించి సిలబస్ మెన్షన్ చేస్తున్నాడు. దాని గురించి కూడా నేను ఇంటర్మీడియట్ పుస్తకం తీసుకొని ఇంటర్మీడియట్ బుక్స్ నేను పరిగణలోకి తీసుకొని మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా కానీ మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ సంబంధించి మెటీరియల్ ఇంకెక్కడ మీరు వెతకాల్సిన అవసరం లేదు. నేను అప్లోడ్ చేసినటువంటి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చూస్తే సరిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో నృత్యాలు, డాన్సెస్, ఫోక్ డాన్సెస్, ట్రెడిషనల్ డాన్సెస్, దాంతో పాటు మనకి ఉంటాయి కదా ట్రైబల్ డాన్సెస్, ఇలా మనకి ఏవైతే ఉన్నాయో ఆ డాన్సెస్ రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజు నేను కంప్లీట్ వీడియో మీకు అందిస్తా, ఎక్స్ప్రెషన్తో సహా. అయితే మనం ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్పుకున్న తర్వాత ముందుకెళ్దాం. ఓకేనా? చూస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు గుర్తొచ్చి భరతనాట్యం, అదేవిధంగా తమిళనాడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కూచిపూడి మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు గుర్తొచ్చేది కూచిపూడి, తమిళనాడు రాష్ట్రం అనగానే మనకు గుర్తొచ్చేది భరతనాట్యం. నెక్స్ట్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం అనగానే మనకు గుర్తొచ్చేది యక్షగానం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేది కథక్ గుర్తుపెట్టుకోండి, కథక్. అదేవిధంగా మనకి కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది కథక్కలి గుర్తుపెట్టుకోండి. కథక్కలి అనే ఒక డాన్స్ని మోహిని అట్టము, కథక్కలి, ఓకేనా? ఇవన్నీ కూడా మనకి కేరళ స్టేట్ అనమాట. దాంతో పాటు ఉత్తరప్రదేశ్ లో మనకి రాస్లీల మరియు రామ్లీల అనే దాన్ని కూడా మనం సెలబ్రేట్ మన కంట్రీలో సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా సత్రియ అనే ఒక డాన్సు ఏ రాష్ట్రంలో అంటే అస్సాం. అదేవిధంగా విదేశీయ వచ్చేసి బీహారు మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వస్తే ఫెస్టివల్స్ అయితే దుర్గా పూజ, ఛట్ పూజ, ఇవన్నీ కూడా నయపన్న, నవవర్ష, ఇవన్నీ మీకు గతంలో నేను చెప్పాను. అయితే డాన్సెస్ విషయానికి వస్తే మనకి వెస్ట్ బెంగాల్లో చాలా ఉన్నాయి. దుర్గా పూజకు సంబంధించినటువంటి డాన్సెస్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. చాలా ఇలా డాన్సెస్ అనేవి మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాజస్థాన్ రాష్ట్రానికి వస్తే కల్బేలియా రాజస్థాను. అదేవిధంగా మన గుజరాత్ గర్బా డాన్స్ పెట్టుకుని చాలా ఇంపార్టెంట్. గర్బా డాన్స్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్. నెక్స్ట్ లవణి డాన్స్ ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. తమాషా డాన్స్ ఏ రాష్ట్రం అంటే మనకి మహారాష్ట్ర. ఇలా చాలా విషయాలు ఉన్నాయి మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని నేను చెప్పుకుంటూ ముందుకెళ్తాను. నెక్స్ట్ చౌ అనే ఒక డాన్స్, ఇది ఎన్నో సార్లు చౌ అనే డాన్స్ ని
వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహారు ఇటువంటి స్టేట్లలో జరుపుకుంటారనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్తో సహా ఇస్తూ పోతాను. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్రింది వాటిలో సరైన జతలను అడిగాడు. ఏంటి సార్ ఎప్పుడు చూసినా సరైన జతలు సరికాని జతలు, ట్రెండ్ అదే మిత్రమా, ఏం చేయలేం. ఓకేనా, సరైన జతలను ఎంచుకోండి అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమో విదేశీయ విదేశీయ రాజస్థాన్ అని ఇచ్చాడు. రెండో ఆప్షన్ ఏమో భారతోచోమ అరుణాచల్ ప్రదేశ్ అని ఇచ్చాడు. థర్డ్ వన్ ఏమో నాగ నృత్యం అస్సాం అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమో గర్భా డ్యాన్స్ మహారాష్ట్ర అని ఇచ్చారు. మీకు ఇప్పుడు ఇంటూ వచ్చింది. ఏమింటూ వచ్చింది? గర్భా డ్యాన్స్ అనేది మహారాష్ట్ర కాదు. ఏ రాష్ట్రం మిత్రమా? గుజరాత్. అంతేనా? గుజరాత్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ విదేశీయ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే బీహార్. రాజస్థాన్ కాదు, బీహార్. ఇక భారతోత్సవం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నాగా నృత్యం కూడా అస్సామే. ఇప్పుడు నీకు ఆన్సర్ ఏముండాలా? 2 మరియు 4, సారీ 2 మరియు 3 ఉండాలా. ఇక్కడ 2 మరియు 3 ఉండాలా. ఎక్కడ మిత్రమా? 2 మరియు ఇది ఉండాలి మిత్రమా. ఇక్కడ 2 మరియు 3 ఉండాలా. కాబట్టి ఆప్షన్ ఇక్కడ మిస్ అయింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరైన వాక్యం అడిగాడు కాబట్టి 2, 3 మాత్రమే ఆన్సర్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 మాత్రమే ఆన్సర్ అవుతారు. ఓకేనా, చూడండి. విదేశీయాన్ని రాజస్థాన్, సారీ విదేశీయాన్ని బీహార్ స్టేట్ లో జరుపుకుంటారు. దాంతో పాటు జార్ఖండ్ స్టేట్ కూడా జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోండి, విదేశీయ సెలబ్రేటెడ్ ఇన్ 2 స్టేట్స్, దట్ ఈస్ బీహార్ మరియు జార్ఖండ్. మరి నెక్స్ట్ భారతోత్సవం అరుణాచల్ ప్రదేశ్, నాగా డాన్స్ అస్సాం, మరి గర్భా డాన్స్ ఎక్కడ? గుజరాత్. కాబట్టి ఆన్సర్ ఇస్ ద 2. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్రింది ఏ నృత్యాలు అంటే క్రింది ఏ డాన్సర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి కాదు, సంబంధించినవి అని రిలేటెడ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇందాక చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు గుర్తురావాల్సింది ముఖ్యమైన డ్యాన్స్ ఏమిటి అంటే కూచిపూడి. కూచిపూడితో పాటు కోలాటము, డప్పు, అదేవిధంగా బుర్రకథ, అదేవిధంగా వీధి కథలు, అదేవిధంగా కురవంజి, ఇటువంటివన్నీ మనకు గుర్తురావాలి. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకునేటటువంటి ముఖ్యమైన డాన్సెస్ ఎవరంటే కోలాటము, కురవంజి మరియు తోలుబొమ్మలాట. మరి భరతనాట్యం ఏ స్టేట్ అని చెప్పాను? తమిళనాడు స్టేట్ లో దీన్ని జరుపుకుంటారనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ తమిళనాడు భరతనాట్యం. ఓకేనా, కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమడిగాడు? సంబంధించినది అడిగాడు. 1, 2, 4 ఉండాలా. ఎక్కడుంది? ఎక్కడుంది? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ రాసలీల రామ్లీల గతంలో ఎన్నోసార్లు అడిగి ఉన్నాడు. రాసలీల, రామ్లీల ఈ 2 డాన్సెస్ కూడా ఎక్కువగా ఎక్కడ జరుపుకుంటారనేసి అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకుంటారని అడిగాడు. జార్ఖండ్, మిజోరామ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి ఉత్తరప్రదేశ్ మిత్రమా. ఇందాక చెప్పాను నేను ఉత్తరప్రదేశ్. కథక్ మిత్రమా, ఇక్కడ చూసుకోండి. మనకి రాస్లీల మరియు రామ్లీల ఈ 2 వచ్చేసి ఉత్తరప్రదేశ్ జరుపుకుంటారు. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది కథక్. గుర్తుపెట్టుకోండి, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, కథక్కలి కేరళ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక విషయానికి వస్తే జార్ఖండ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ ఎవరంటే విదేశీయ. ఇందాకే చెప్పాను నేను విదేశీయ. ఈ విదేశీయ అనే ఒక డాన్స్ ని ఎక్కడ జరుపుకుంటారంటే జార్ఖండ్. నెక్స్ట్ మిజోరాం, కర్ణాటక అనగానే మనకు గుర్తు రావాల్సింది యక్షగానం కర్ణాటక. నెక్స్ట్ చౌ నృత్యానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. ఇందాకే చెప్పాను నేను మనకి జార్ఖండ్, అదేవిధంగా ఒడిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ 3 స్టేట్లలో చౌ డాన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాను. జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. చూడండి, పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు చౌ డాన్స్ ని, జార్ఖండ్ లో చౌ డాన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఒడిస్సాలో కూడా చౌ డాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. నాగాలాండ్ లో చౌ డాన్స్ సెలబ్రేట్ చేసుకోరు. నాగాలాండ్ రాష్ట్రంలో మనకి చౌ డాన్స్ సెలబ్రేట్ చేసుకోరు. కాబట్టి ఇక్కడ సరికాని జాతను ఏదంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చినప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు ఇందాక చెప్పాను ఈజీగా మనం పాయింట్ అవుట్ చేయొచ్చు. యక్షగానం ఏ స్టేట్ మిత్రమా?
కర్ణాటక స్టేట్. ఒకటికి ఒకటే. ఇక్కడ కావడి మీరు అందరూ చూస్తూ ఉంటారు. కావడి మన కావడి పండుగ కూడా వస్తుంది. కావడి పండుగ ఎక్కువగా ఏ స్టేట్లో జరుపుకుంటారంటే తమిళనాడు స్టేట్లో జరుపుకుంటారు. కాబట్టి కావడి తమిళనాడు. ఆప్షన్ 2 సీకు 2 అనమాట. నెక్స్ట్ కుడియట్టం కానీ కథక్కలి కానీ మోహిని అట్టం కానీ ఇవన్నీ ఏ స్టేట్ అంటే కేరళ స్టేట్. నెక్స్ట్ జవరా అనేది ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం జరుపుకునేటటువంటి ఫెస్టివల్. చూడండి, 1-4 మార్చ్ అని ఇక్కడ 1-4 అలానే పెట్టాను. 2-3 మార్చేశాను. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి మీకు రానటువంటి ఎగ్జామినేషన్ లో. నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించేటట్టు ఏ ఎగ్జామ్ అయినా ప్యాటర్న్ ఆప్షన్ ఇవే ఉంటుంది. చూడండి కావాలండి మీరు చూడండి. ఇప్పుడు ఏకు 1 ఉండాలా, బికు 3 ఉండాలా, సికు 2 ఉండాలా, డికి 4 ఉండాలా. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. బికు 3 ఎక్కడ ఉందో చూడు మిత్రమా. బికు 3 ఇక్కడ ఉంది, బికు 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ 2 ఆప్షన్ తో మన పనిలా. ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఈ 2 ఆప్షన్ ఆన్సర్ ఉంది. ఇంకోటి అడుగుదాం. కావడికి 2 తమిళనాడు అంటే సికు 2 అంటే బికు 3 ఉండాలా, సికు 2 ఉండాలా. బికు 3 సికు 2 ఎక్కడ ఉంది మిత్రమా, ఇక్కడ ఉంది. చూడండి ఈ 2 ఆప్షన్లో బికు 3 ఇక్కడ ఉంది, సికు 2 ఇక్కడ ఉంది. బికు 3 సికు 2 చూడండి ఎంత క్రిటికల్ గా ఇచ్చాను. నేనే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేయరు, నేనే చేశాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇలాంటి మ్యాచింగ్ ది ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు వాడు ఆన్సర్ చేయగలడా. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆన్సర్ చేయగలిగితే నీ మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్ నీ యొక్క పవర్ అనేది పెరుగుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్ నువ్వు క్వశ్చన్ పేపర్ ఇచ్చేటటువంటి క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేసేటువంటి టెక్నాలజీ దాని ఏమంటారంటే ఎక్కువగా మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు రెండిట్లో ఆన్సర్ ఉంది. మనం ఇంకోటి ఎదుగుతాం. ఏకు 1 ఉండాలా. అబ్బాయి ఇక్కడ దొరికింది. ఎస్, ఆన్సర్ ఇస్ ద 2. ఓకేనా. చూడండి ఎంత క్రిటికల్ అంటే అంత క్రిటికల్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు. లంబాడి బతుకమ్మ ఫెస్టివల్ కానీ, లంబాడి డాన్స్ కానీ, అదేవిధంగా నాగోబా జాతర కానీ, దాంతోపాటు మనకి బతుకమ్మ పండుగ కానీ ఇవన్నీ కూడా ఏ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్, మన తెలుగు స్టేట్. ఓకేనా. లంబాడి నృత్యం ఎక్కువగా ఎక్కడ జరుపుకుంటారో తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటారు. నెక్స్ట్ తమాషా అనే ఫెస్టివల్ ఉంది, డాన్స్ ఉంది. తమాషా అనే ఒక ఫెస్టివల్ ఏ స్టేట్, నిన్న క్లాస్ చెప్పాను మీకు. తమాషా అనే ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. కానీ వాడు ఏమి ఇచ్చాడు మిత్రమా, గుజరాత్ ఇచ్చాడు. సరే కానిది గుర్తించండి అని వాడు ఇచ్చాడు. ఓకేనా. ఇది గుజరాత్. కలిపేలియా నృత్యంను జార్ఖండ్ జరుపుకుంటారని ఇచ్చాడు. కాదు, కలిపేలియా ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th ఆప్షన్ బాంగ్రా అనే ఒక డాన్స్ ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే పంజాబ్ స్టేట్ లో జరుపుకుంటే. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ఈ 2 ఆప్షన్ కరెక్టే. వాడు ఏమడిగాడు, సరి కానిది అడిగాడు. 2-3 తప్పు. ఎక్కడుంది ఆన్సర్, 2-3 ఇక్కడ ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ద బి. ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నృత్యాన్ని జరుపుకోరని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూచిపూడి బుర్రకథ. ఎస్, మీకు అందరికీ తెలిసిందే. కూచిపూడి బుర్రకథ మన స్టేట్ జరుపుకుంటారు. దింసా విలాసిని అది కూడా మన స్టేట్ జరుపుకుంటారు. గౌర్ మారియా రౌత్ నాచా ఇది మన స్టేట్ కి సంబంధించింది కాదు. నెక్స్ట్ పులివేషం భామకల్పం ఈ 3 కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకునేటటువంటి ముఖ్యమైన డాన్సెస్. నెక్స్ట్ ఈ గౌర్ మరియా మరియు రౌత్ నాచా ఈ 2 కూడా ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఏ స్టేట్ మిత్రమా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం జరుపుకునేటటువంటి మన డాన్సెస్ అన్నమాట. గౌర్ మారియా రౌత్ నాచా. నెక్స్ట్ ముండారి నృత్యము విదేశీ ఇందాక చెప్పాను. విదేశీ ఏ స్టేట్ మిత్రమా, విదేశీయ బీహార్ లో జరుపుకుంటారు, దాంతోపాటు జార్ఖండ్ లో జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ముండారి విదేశీయ కర్మాముండ నృత్యాలను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని ఇచ్చాడు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, మధ్యప్రదేశ్ అని ఇచ్చాడు. మన భారతదేశంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన ఒక వ్యక్తి, గిరిజన హక్కులు కాపాడడం కోసం మంచి ఫ్రీడమ్ ఫైటర్ లాగా, జాతీయ ఉద్యమ నాయకుడు లాగా పోరాడినటువంటి ఒక వ్యక్తి మన భారతదేశంలో. అసలు గిరిజనులు అనగానే గుర్తొచ్చేటటువంటి అతని పేరు ఎవరు అంటే బిర్సా ముండా.
ఎవరు అతని పేరు? బిర్సా బిర్సా ముండా. గుర్తుపెట్టుకొని మన భారతదేశంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా పోరాడినటువంటి ఒక గిరిజన నాయకుడు ఎవరు అంటే బిర్సా ముండా. ముండా అనగానే నీకు గుర్తు రావాల్సిన జార్ఖండ్ స్టేట్. ఏ స్టేట్ మిత్రమా? జార్ఖండ్ స్టేట్. మరి ఏ జార్ఖండ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముండా ఉంది, ఇక్కడ ముండా ఉంది. మరి అది ఏదైందా? ఏ రాష్ట్రము? జార్ఖండ్ స్టేట్ అనమాట. ఓకేనా? ఇక విదేశం కూడా జార్ఖండ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా ముండారి, అదేవిధంగా కర్మ ముండా, అదేవిధంగా విదేశ. ఈ 3 డాన్సెస్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగితే మనకు జార్ఖండ్ ఆన్సర్ అని పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో సరైనటువంటి జతలను గుర్తించండి అని అడిగాడు. సరైనటువంటి జతలు గుర్తించండి అడిగాడు. లవణి డాన్స్ ఇందాక చెప్పాను. తమాషా అనే ఒక డాన్స్ ని ప్లస్ లవణి అనే ఒక డాన్స్ ని, ఈ రెండు కూడా ఏ స్టేట్ అంటే మనకి మహారాష్ట్ర స్టేట్ లో జరుపుకుంటారు. ఇటీవల వివాదాస్పదంగా నిలిచినటువంటి డాన్స్ ఏదంటే లవణి డాన్స్. లవణి అనే డాన్స్ లావణ్య అనే పేరు మీదుగా వచ్చింది. లావణ్య అంటే మరాఠీలో అందమైన మహిళ అని అర్థం. అందమైన అనే మీనింగ్ వస్తారు. ఇటీవల వివాదాస్పదంలో నిలిచినటువంటి డాన్స్ ఏది అడిగితే మనకు లవణి ఆన్సర్ పెట్టాలి. కారణం ఏంటంటే ఆ లవణి డాన్స్ ఎక్కువగా ఎవరు చేస్తారంటే స్త్రీలు చేస్తారు. అంటే స్త్రీలు ఎక్కువగా ఆ డాన్స్ ని చేస్తూ ఉంటారు. ఆ స్టేట్ లో స్త్రీలు ఎక్కువగా వేసేటటువంటి డాన్స్ ఏదంటే లవణి డాన్స్. ఈ లవణి డాన్స్ చేసేటప్పుడు స్త్రీలు ధరించే దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తులు మగవాళ్ళను లైంగిక వైపు ఆకర్షించేటట్టు ఉన్నాయంట. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఈ డాన్స్ ను పూర్తిగా నిర్మూలించని చెప్పి రీసెంట్ గా సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. ఓకేనా? అయితే ఇది ఆ రాష్ట్ర సంస్కృతి, ఆ రాష్ట్రం యొక్క చరిత్ర, ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటట్టు ఈ లవణి ఫెస్టివల్ అనే దాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలు మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ కేసుని ఉపసంహరించుకోవడం అనేది కూడా జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సంతాలి నృత్యం. ఇందాకనే చెప్పాను, సంతాలి నృత్యంను ఎక్కడ జరుపుకుంటారంటే మనకి ఒడిస్సా రావచ్చు. ఎందుకంటే సంతాలి తెగకు చెందినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఓకేనా? చూడండి, ఇక్కడ సరైనటువంటి జతలను అడిగారు. సంతాలి నృత్యం ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే పశ్చిమ బెంగాల్. ఒడిస్సాలోనూ ఉండాలి సంతాలి తెగ వాళ్ళు, మనకి పశ్చిమ బెంగాల్లో కూడా ఉండాలి. కాబట్టి సంతాలి డాన్స్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో వెస్ట్ బెంగాల్ కరెక్టే, ఇది కరెక్టే. స్టిక్ అనే ఒక నృత్యం ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. కాబట్టి సరైన జతలు అంటే పైవన్నీ కూడా సరైనటువంటి జతలే. నెక్స్ట్, దాండియా డాన్స్, టిప్పని డాన్స్, జూరియన్ డాన్స్, బవాయి డాన్స్. ఈ 4టిని ఏ స్టేట్ లో జరుపుకుంటారని గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంటే గుజరాత్. దాండియా, టిప్పని, జూరియాన్, బవాయి ఈ 4 నృత్యాలను కూడా మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్, తమిళనాడులో జరుపుకునేటటువంటి భరతనాట్యాన్ని క్రింది పేర్లతో పిలుస్తారని అడిగాడు. భరతనాట్యం యొక్క అదర్ నేమ్స్ ఏంటంటే దాసి ఆటం అని కూడా పిలుస్తారు, దీనిని సాదిర ఆటం అని కూడా పిలుస్తారు, దీనిని తెవర ఆటం అని కూడా పిలుస్తారు. ఈ 3 కూడా భరతనాట్యానికి మరొకున్నటువంటి కొన్ని పేర్లు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మోహినియట్టం, కథకళి, మోహినియట్టం, కుడియట్టం ఇవన్నీ కూడా ఏ స్టేట్? కేరళ. కాబట్టి మోహినియట్టము, సత్రియ క్లాసికల్ డాన్స్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారు వరుస క్రమంలో అమర్చని అడిగాడు. అంటే మోహిని అట్టం ఏ స్టేట్, సత్రియ క్లాసికల్ డాన్స్ ఈ 2 కూడా ఏ స్టేట్ వరుస క్రమంలో అమర్చమని అడిగాడు. మీకు ఇందాక చెప్పాను, మోహిని అట్టం అనేది మనకి కేరళ స్టేట్, సత్రియ అనేది అస్సాం. చూడండి, ఇక్కడ కేరళ జార్ఖండ్, తమిళనాడు ఆంధ్రప్రదేశ్, కేరళ అస్సాం కేరళ అని అడిగాడు. ఆన్సర్ ఏంటి? కేరళ అస్సాము కేరళ ఆన్సర్ పెట్టకూడదు. వాడు ఏమడిగాడు? వరుస క్రమంలో ఆల్మోస్ట్ అడిగాడు. కాబట్టి కేరళ, అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. 1 ఉత్తరప్రదేశ్, 2 మణిపూరి, ఒడిస్సీ, కేరళ అని అడిగాడు. ఇక్కడ చూడండి, కథకళి వచ్చేసి ఉత్తరప్రదేశ్ కాదు, కథకళి కేరళ. కాబట్టి ఇది తప్పు, సరికానిది అడిగాడు వాడు. మణిపూరి డాన్స్ మణిపూరి జరుపుకుంటారు, ఒడిస్సీ డాన్స్ ఒడిస్సాలో జరుపుకుంటారు, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. రివర్స్ ఇచ్చాను నేను ఇక్కడ.
ఓకేనా. కాబట్టి కథక్, కథకళి, కథక్ ఉత్తరప్రదేశ్, కథకళి కేరళ. కాబట్టి 1, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ సరికాని చదువు 1, 4 ఉండాలి ఆప్షన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చివరిది కేఎల్ గోపాల్ సరైనవి అడిగాడు. క్రింది వాక్యాలు సరైనవి. కేఎల్ గోపాల్ ఏ స్టేటు? అస్సాం. నట్పూజ అస్సాం. అదేవిధంగా బాగురాంబ అస్సాం. పన్వారియా అనేది అస్సాం అని ఇచ్చాడు. ఇక్కడ వాడు ఏమడిగాడు? సరి అయినది అడిగాడు మాత్రం. ఇక్కడ సరి అయినది అడిగాడు. ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ 3 సరైనవి మిత్రమా, ఈ 3 కూడా సరైనవే. సరి కానిది ఎదురా అంటే మనకి ఇక్కడ అస్సాము, పన్వారియా. పన్వారియా ఏ స్టేట్ అనేసి అంటే మనకి బీహార్ స్టేట్ లో జరుపుకుంటారు. కాబట్టి సరి కానిది అడగాల్సింది పోయి ఇక్కడ నేను సరైనది అడిగి ఉంటా, బై మిస్టేక్ జరిగింది, దయచేసి క్షమించాలి. ఓకేనా. కాబట్టి సరి కానిది ఆప్షన్ ఆన్సర్ ఇస్ ద డి. నెక్స్ట్ టిప్పని బవాయి నృత్యం ఏ రాష్ట్రం జరుపుకుంటారని అడిగాడు. ఓకేనా. ఏ రాష్ట్రం జరుపుకుంటారని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్ మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను చాలా చెప్పాను గుజరాత్ సంబంధించి. కాబట్టి రైట్ ఆన్సర్ గుజరాత్. కాబట్టి ఇటువంటి డాన్సెస్ అన్నీ కూడా మనకి హైకోర్టు వాళ్ళకి, కేవలం ఇప్పుడున్నటువంటి హైకోర్టు వాళ్ళకి మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో, మన యాప్లోనే నా పేరు మీద ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో హైకోర్టు వాళ్ళకి మాత్రమే జీకే, ఓన్లీ జీకే 450 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్ బిట్స్ 350 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. దాదాపు 800 బిట్ల వరకు మీకు ఓన్లీ జీకే హైకోర్టు వాళ్ళకి మాత్రం అప్లోడ్ చేస్తున్నా. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులోనే మీకు పెట్టేస్తున్నా. అంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఈ జీకే కూడా అందుబాటులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోర్సులోనే హైకోర్టు టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అనగా ఈ కోర్సు పర్చేజ్ చేస్తే మీరు రానున్నటువంటి ఏ ఎగ్జామ్ కైనా కూడా కరెంట్ అఫైర్స్ మళ్ళీ కోర్సు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ కూడా జీకే పర్చేజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097 కాల్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీకు అమౌంట్ యాప్లో ఎక్కువ అనిపిస్తే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకో. నేను ఈ మధ్య ఆఫర్ ప్రొవైడ్ చేస్తా, కొనుక్కుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.